హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, శ్రావణ మాసం వచ్చిందంటే రకరకాల ప్రసాదాలతో అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాం కదా. ప్రతి ఇంట్లో కూడా కళకళలాడుతూ పూజలు అనేవి చేస్తూ ఉంటారు, ప్రసాదాలను ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సింపుల్గా, టేస్టీగా, తక్కువ టైంలో చేసుకునే ప్రసాదాలను చేసి చూపించబోతున్నానండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీస్ అనేవి బాగా నచ్చడమే కాకుండా త్వరగా కంప్లీట్ చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా శనగపప్పు బూరెలను చూద్దాం. దానికోసం ఏదైనా కప్పు కొలతతో కానీ, గిన్నెతో కానీ, గ్లాస్తో కానీ మినపప్పుని, బియ్యాన్ని కొలిచి తీసుకుందాం. మనం ఏ కప్పుతో పప్పు తీసుకుంటే అదే కప్పుతో బియ్యం తీసుకోవాలండి. రెండు కూడా సమాన కొలతలతో తీసుకుంటే పూర్ణాలు అనేవి సాఫ్ట్గా, టేస్టీగా ఉండటమే కాకుండా 2 days అయినా కూడా గట్టిపడకుండా టేస్టీగా అనిపిస్తాయి. దానికోసం 1 కప్పు మినపప్పుని ఒక గిన్నెలో వేసుకుని, అదే కప్పుతో వేరొక కప్పు బియ్యాన్ని కూడా వేరొక గిన్నెలో వేసుకుని 4 గంటలు నానబెట్టి, 4 గంటల తర్వాత చూద్దాం. ఈలోపుగా శనగపప్పు బూరెల కోసం 1 కప్పు వరకు శనగపప్పుని ఒక గిన్నెలోకి వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోసి, అంతకన్నా కొంచెం ఎక్కువగానే వాటర్ని పోసి వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఇలా పల్చగా స్ప్రెడ్ అయ్యేలా చేసుకున్నట్లయితే పప్పు అనేది చాలా తక్కువ టైంలోనే నానిపోతుందండి. ఒక అరగంట కన్నా తక్కువగానే టైం అనేది పడుతుంది. ఇలా బాగా నానిన తర్వాత చూపిస్తున్నాను. పప్పుని బాగా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఏ కప్పుతో పప్పు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పప్పుకి 3/4 కప్పు వరకు వాటర్ తీసుకుని మూత పెట్టి కుక్కర్లో పెట్టి ఉడికించండి. మెత్తగా 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత చూపిస్తాను. ఈలోపుగా మినపప్పు, బియ్యము కూడా బాగా నానాయి కదా, వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత పప్పుని ముందుగా గ్రైండ్ చేసుకుందాం. బియ్యము, పప్పు కూడా వేరువేరుగా గ్రైండ్ చేయాలండి. అప్పుడే పూర్ణాలు అనేవి టేస్టీగా, సాఫ్ట్గా వస్తాయి. ముందుగా మనం మినపప్పుని గ్రైండ్ చేసి తీసుకుందాం. మరీ మెత్తగా, జారుగా దోసల పిండిలాగా కాకుండా ఇలా పిండి అనేది ఒక 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే పోసి సాఫ్ట్గా నలగాలి. అలాగే గట్టిగా రుబ్బుకోవాలండి, జారుగా ఉండకూడదు. ఈ విధంగా బాగా రుబ్బి తీసుకోండి. పప్పులో పలుకులు అనేవి ఏమీ లేకుండా బాగా మెత్తగా నలిగిన తర్వాత అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే విధంగా ఇదే మిక్సీ జార్లోకి శుభ్రంగా కడిగిన బియ్యాన్ని కూడా వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని 1/4 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసి బియ్యంలో పలుకులు అనేవి ఏమీ లేకుండా బాగా మెత్తగా ఎక్కువగా గ్రైండ్ చేసుకుని పిండి బాగా నలిగిన తర్వాత బియ్య పిండిని కూడా మినపప్పు పిండిలో కలిపి రెండు కూడా బాగా ఈవెన్గా కలిసేంత వరకు గరిటతో బాగా కలపండి. ఇలా కలిపిన పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని, కొంచెంగా వంట సోడా వేసుకుని ఇవి రెండు కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి. పూర్ణాలకి పైపిండి అనేది రెడీ అయ్యింది కదా. ఇప్పుడు పూర్ణం లోపల శనగపప్పు బూరెలని పూర్ణం అనేది రెడీ చేద్దాం. కుక్కర్లో ఉడికించిన పప్పుని చూపిస్తున్నానండి. దీనిలో కొంచెం వాటర్ అనేవి ఎక్సెస్ వాటర్ అనేవి ఉంటే వాటిని ఇలా జల్లెడి గిన్నెలోకి తీసుకుని వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేంత వరకు ఒక గిన్నెలోకి తీసుకుని 2 నిమిషాల పాటు అలా పక్కన పెట్టండి. వాటర్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత పప్పుని మాత్రమే తీసుకుని ఇలా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మెదిపి తీసుకోండి. ఇలా ముందుగానే పప్పుని మెదుపుకొని తీసుకున్నట్లయితే పూర్ణానికి లోపల పూర్ణం అనేది త్వరగా ఉడికి త్వరగా రెడీ అవుతుందండి. ఇలా బాగా మెత్తగా నలిగిన తర్వాత గిన్నెను పక్కన పెట్టుకొని మనం ఏ కప్పుతో పప్పు తీసుకుంటే అదే కప్పుతో బెల్లం కూడా కొలిచి తీసుకోండి. కప్పు పప్పుకి కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. బెల్లం కొలిచి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మందంగా ఉన్న కళాయిని తీసుకుని మెదిపి పక్కన పెట్టుకున్న పప్పు అంతా కూడా అలా వేసుకుని స్టవ్ పై పెట్టుకుని పప్పులో ఏమైనా వాటర్ అనేవి ఉంటే అవన్నీ కూడా ఎగిరేంత వరకు
ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్లేమ్ మొత్తం తగ్గించి బాగా ఉడికించండి. పప్పులో వాటర్ అనేవి ఏమైనా ఉంటే మొత్తం అన్నీ కూడా ఎగిరి పప్పు అనేది డ్రైగా అయిపోతుంది. అయ్యేంత వరకు ఉడికించి కొలిచి పక్కన పెట్టుకున్న బెల్లం తురుమంతా కూడా కళాయిలో వేసుకుని బెల్లం కరిగి పప్పులో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకుంటూ ఉడికించండి. బెల్లంలో గడ్డలు అనేవి ఏమీ లేకుండా మొత్తం అంతా కరిగి శనగపప్పులో కలిసిపోయి బాగా ఉడకాలి. ఈ విధంగా ఉడికేంత వరకు గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూనే ఉడికించండి, లేదంటే అడుగున అంటుకుపోతూ ఉంటుంది. అలా కళాయికి అంటుకుపోకుండా మధ్య మధ్యలో 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేస్తూ ఉడికించండి. నెయ్యిని యాడ్ చేస్తే పూర్ణాలకి టేస్ట్ అనేది బాగా రావటమే కాకుండా కళాయి నుంచి త్వరగా ఈజీగా సపరేట్ అయిపోతుందండి. ఇలా ఉడికించిన దానిలో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలిపిన తర్వాత బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా బాల్స్ లాగా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. పైపు పిండి అనేది రెడీ అయ్యింది పూర్ణానికి. లోపల పూర్ణం బాల్స్ అనేవి రెడీ అయ్యాయి కదా. రుబ్బి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా శనగపప్పు ఉండల్ని పిండిలో కనిపించేలా ఇలా ఒక్కొక్కటి కూడా పిండిలో వేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగే లోపు ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో ఇలా వేయండి. లోపల పూర్ణం అనేది బయటికి కనిపించకుండా పైపిండితో లోపల పూర్ణాన్ని కవర్ చేస్తూ పిండి ఎక్కువగా తీసుకుంటూ ఇలా ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోండి. తర్వాత ఈ విధంగా గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండిని మిగిలిన పూర్ణం బాల్స్ని కూడా ఇదే ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుని అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి పూర్ణాలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రెడీగా పెట్టుకోండి. అమ్మవారి ప్రసాదాలలో మొదటి ప్రసాదం అనేది పూర్తయింది కదా. ఈ పూర్ణాలు అమ్మవారికి శ్రావణ మాసంలో సమర్పిస్తూ ఉంటాం. ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పూర్ణం అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. మొదటి ప్రసాదం అయింది కదా. ఇప్పుడు రెండో ప్రసాదాన్ని చూద్దాం. రెండో ప్రసాదం అనేది చక్కెర పొంగలి చేసి చూపించబోతున్నాను. అందరికీ తెలిసిన రెసిపీ అయినా కూడా నేను చూపించబోయే ప్రాసెస్తో డిఫరెంట్గా మీరు కూడా చేసి చూడండి, బాగా కుదురుతుంది. చక్కెర పొంగలి కోసం కావలసిన పదార్థాలని చూద్దాం. మనం ఎప్పుడూ చేసుకునేలా కాకుండా టేస్టీగా డిఫరెంట్గా నేను చూపించిన విధంగా చాలా సింపుల్గా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోండి. ప్రసాదాలలో ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలలో చక్కెర పొంగలి ఒకటి కదా. దానిని ఇప్పుడు చూద్దాం. దానికోసం 3/4 కప్పు వరకు బియ్యం తీసుకోండి. ఏదైనా గ్లాస్ కొలత కానీ కప్పు కొలత కానీ తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే కప్పుతో 1/4 కప్పుకి కొంచెం ఎక్కువగా పెసరపప్పు తీసుకోండి. ఇవి రెండు కూడా కళాయిలో వేసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. లైట్గా ఫ్రై చేసి తీసుకోండి. ఫ్రై చేసినట్లయితే చక్కెర పొంగల్ అనేది టేస్టీగా రావటమే కాకుండా మరీ ముద్దలాగా కాకుండా చక్కగా పలుకులుగా పొడి పొడిగా ఉడుకుతుందండి. ఈ విధంగా బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా. ఫ్లేమ్ మొత్తం తగ్గించి లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. మనం 1/4 కప్పు పెసరపప్పుని కప్పు బియ్యాన్ని 3/4 కప్పు బియ్యాన్ని తీసుకున్నాం కదా. అంటే 2 కలిపి కప్పు కొలతకు వచ్చేయండి. కప్పు కొలతకి 2 కప్పుల వాటర్ తీసుకుని చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని గిన్నెకు మూత పెట్టి కుక్కర్లో పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా ఉడికించాం కదా. మనం రైస్ని చెక్ చేసుకున్నట్లయితే మరి ముద్దలాగా కాకుండా పలుకులుగా ఉడికిందండి. చక్కెర పొంగలి తింటున్నప్పుడు నోటికి పలుకులుగా తగిలితేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం రైస్ ఉడికించినప్పుడు నెయ్యిని యాడ్ చేసాం కదా.
అందుకే పొడి పొడిలాడుతూ ఉడికిందండి. రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో బియ్యం పప్పు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు పంచదారని తీసుకొని అరకప్పు వరకు బెల్లం తీసుకోండి. ఇవి రెండు కూడా కళాయిలో వేసుకుని 1 కప్పు వరకు వాటర్ని పోసి ఈ కళాయిని స్టవ్ మీద పెట్టి బెల్లం పంచదార కరిగేంత వరకు ఉడికిద్దాం. ఈలోపుగా మనం డ్రై ఫ్రూట్స్ని చూద్దాం. జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరినైనా వాడుకోవచ్చండి. పచ్చి కొబ్బరి అయితే ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కళాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. పచ్చివాసన పోయి తేమంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసి వాటిని తీసుకోవచ్చండి. తర్వాత నెయ్యిలో వేపుకోవచ్చు. ఇవి రెండు పెట్టుకున్నాం కదా. ఈ లోపుగా బెల్లము పంచదార బాగా కరిగి పాకం రెడీ అయ్యింది. మరీ చిక్కటి పాకం రావాల్సిన పని లేదండి, మొత్తం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా సిరప్ అనేది రెడీ అవుతుంది కదా. ఈ కళాయిని పక్కన పెట్టుకొని అదే స్టవ్పై ఉడికించిన అన్నం గిన్నెను పెట్టుకొని దానిలోకి షైనర్తో ఇలా వడగట్టి తీసుకోండి. బెల్లం సిరప్లో డస్ట్ అనేది ఉంటూ ఉంటుంది, అదంతా కూడా షైనర్తో వడగట్టి సిరప్ అంతా రైస్లో వేసుకుని ఈ రైస్ అంతా కూడా బెల్లం సిరప్ని బాగా పీల్చుకునేంత వరకు ఉడికించండి. స్వీట్ అనేది కొంచెం దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి. దీనిలోకి ప్రసాదం టేస్ట్ కోసం చిటికెడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేయండి. పచ్చకర్పూరంతో మంచి సువాసన అనేది రావటమే కాకుండా ప్రసాదం టేస్ట్తో చాలా చాలా రుచిగా అనిపిస్తుంది. పచ్చకర్పూరం ఎక్కువగా వద్దండి, చాలా తక్కువ చిటికెడు మాత్రమే వేసుకోండి. దానితో పాటు యాలకుల పొడి కూడా వేసుకుని మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది మరి కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా చక్కెర పొంగల్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. 1/4 కప్పు వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి. ఈ నెయ్యి అంతా కూడా చక్కెర పొంగల్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని వేడివేడి చక్కెర పొంగలి ప్రసాదాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టడానికి రెడీ చేసుకోవటమే. అమ్మవారికి ఇష్టమైన పూర్ణాలు అలాగే చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోయింది కదండి. వీటిని రెడీగా పక్కన పెట్టుకోండి. చక్కెర పొంగల్ అనేది శ్రావణ మాసంలో నైవేద్యాలలో చాలా చాలా ఇష్టమైన నైవేద్యంగా భావిస్తూ ఉంటాం. దానిని ఇలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని రెడీగా పెట్టుకోవటమే. తర్వాత ప్రసాదాన్ని చూద్దాం. 3వ ప్రసాదాన్ని చూద్దాం. కొబ్బరి బూరెలండి. కొబ్బరి బూరెల్ని తడి బియ్య పిండితో అవసరం లేకుండా తక్కువ టైంలోనే చాలా ఈజీగా అందరికీ వంట రాని వారికి కూడా ప్రాసెస్ అనేది కష్టం అనిపించకుండా చేసి చూపించబోతున్నాను. ఈ కొబ్బరి బూరెలను చూద్దాం. దానికోసం 2 కప్పుల కొబ్బరి ముక్కలను తీసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు బెల్లం తురుముని, 2 ఇలాచీలని తీసుకుని 1 కప్పు నిండుగా ఉప్మా చేసుకునే రవ్వని తీసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా, అలాగే అదే కప్పుతో కప్పు నిండా వాటర్ కూడా తీసుకుని ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్న 2 కప్పుల కొబ్బరి ముక్కలు కూడా జార్లో వేసుకుని దీనిని బరకగా గ్రైండ్ చేద్దాం. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి ఈ విధంగా వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి. వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దండి, కొబ్బరిని మాత్రమే గ్రైండ్ చేయండి. అలాగే మందంగా ఉన్న కళాయిని తీసుకొని కప్పు బెల్లం తురుము కూడా కళాయిలో వేసుకుని 1 టీ గ్లాస్ మాత్రం వాటర్ పోసి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము అంతా కూడా కళాయిలో వేసుకుని 1/4 కప్పు వరకు పంచదారను కూడా యాడ్ చేయండి.
బెల్లం తురుముతో పాటు పంచదార కూడా కలిపినట్లయితే కొబ్బరి బూరెలకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అచ్చంగా బెల్లంతో అయినా చేసుకోవచ్చండి, లేదంటే అచ్చంగా పంచదారతో అయినా చేసుకోవచ్చు. వీటిని స్టవ్ పై పెట్టుకొని లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే పంచదార బెల్లం అంతా కూడా బాగా కరిగి కొబ్బరిలో కలిసిపోయి ఉడుకుతుంది. అలాగే యాలకుల పొడి కూడా వేసుకుని అదంతా కూడా కలిసేంత వరకు బాగా కలపండి. అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొబ్బరిలో తేమ అనేది లేకుండా ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. బాగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత చూపిస్తాను. ఈలోపుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 కప్పుల వరకు వాటర్ పోసి కొంచెంగా సాల్ట్ వేసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు పంచదారను కూడా యాడ్ చేసుకోండి. వీటిని బాగా కలుపుకుంటూ వాటర్ని బాగా కాగించండి. వాటర్ ఇలా కాగటం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు కొలిచి పెట్టుకున్న కప్పు ఉప్మా రవ్వని కూడా అలా వాటర్లో వేసేసుకుని గరిటెతో బాగా కలుపుకుంటూ ఉడికించండి. రవ్వ అంతా కూడా బాగా ఉడికి ముద్దలాగా వస్తుంది. దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి. గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించండి. రవ్వలో ఉండలనేవి ఏమీ లేకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. మధ్య మధ్యలో కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకున్నట్లయితే స్టవ్ కళాయి అడుగున అంతా అంటుకుపోకుండా రవ్వ ముద్ద అనేది త్వరగా ఉడుకుతుంది. ఉడికించిన రవ్వని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం. ఈలోపుగా మనం ముందుగా ఉడికించిన కొబ్బరి తురుముని, కొబ్బరి స్వీట్ని చూద్దాం. దానిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చిన్న చిన్న సైజులో కొబ్బరి ఉండల్ని చేసుకుని ఇలా ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు తర్వాత ఉడికించిన రవ్వ అంతా కూడా ముద్దలాగా వచ్చిన తర్వాత బాగా చల్లారింది కదా, ఈ రవ్వని కూడా చేత్తో బాగా మ్యాష్ చేస్తూ ముద్దలాగా చేయండి. చేతులు కలకుండా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ రవ్వ అనేది అంటుకుపోకుండా ఉండేలా ఈ విధంగా చేసుకుని కొంచెంగా రవ్వ ముద్దని తీసుకుని అరచేతికి నెయ్యిని అప్లై చేసుకుని రవ్వ ముద్దని ఇలా అరచేతిలో నేను చూపించిన విధంగా చేసుకోండి. దీని లోపల కొబ్బరి స్వీట్ని అలా లోపల పెట్టుకుని మొత్తం రవ్వ ముద్ద అంతా కూడా క్లోజ్ చేసుకుని ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకుని దానిపైన కొంచెంగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి ఇలా నేను చూపించిన విధంగా బూరెలాగా చేసుకోండి. అరచేతిలో అయినా కూడా చేసుకోవచ్చండి, లేదంటే బటర్ పేపర్ పైన అయినా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి బూరెలను ఆయిల్లో వేసుకుని వేసిన వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో వెనక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా క్రిస్పీగా అయిన తర్వాత అన్నీ కూడా తీసి ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసి డీప్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా 3వ ప్రసాదం కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా, ఈ కొబ్బరి బూరెలు కూడా అమ్మవారికి ప్రసాదంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ విధంగా ఒక్కసారి స్వీట్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ప్రసాదంగానే కాదండి, ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా కంప్లీట్ ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు. ఇంకా 4వ ప్రసాదం చూద్దాం. అమ్మవారికి స్వీట్ రెసిపీస్ అంటే చాలా చాలా నచ్చుతాయి కదా. అలాగే రవ్వ పొంగలి కూడా, రవ్వ కేసరి కూడా చూద్దాం. ఎప్పుడు చేసుకుని బొంబాయి రవ్వతో కాకుండా ఇలా ఎర్ర గోధుమ రవ్వతో కేసరి చేసి చూపించానండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ ఇది. తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. పండుగ సందర్భాల్లో పని అనేది ఎక్కువగా ఉంటుంది, కిచెన్లో హడావిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రసాదాలను ఎక్కువగా ప్రిపేర్ చేయాలంటే టైం అనేది సరిపోదు కదా. సింపుల్గా టేస్టీగా ఈ ప్రసాదాన్ని కూడా ట్రై చేసి చూడండి.
మీకు బాగా నచ్చుతుంది. దానికోసం 1 కప్పుకి నిండుగా ఎర్ర గోధుమ రవ్వ తీసుకోండి. అదే కప్పుతో కప్పుకి నిండుగా బెల్లం తురుము తీసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు నిండా తీసుకోండి, లేదంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చండి. ఇవి 2 కొలతగా తీసుకున్నాం కదా. ఇప్పుడు కళాయి తీసుకుని, మందంగా ఉన్న కళాయిని తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను బాగా ఫ్రై చేద్దాం. అలాగే బాదం పప్పు, జీడిపప్పులు, కిస్మిస్ కానీ అలాంటి డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి. గార్నిష్ కోసం ఇలా కొబ్బరి ముక్కలు ఎక్కువగా తీసుకుంటే ప్రసాదంలో కలిపితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా మనకి అనుకూలంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసి తీసుకున్నాం కదా, అన్ని ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే కళాయిలో వేరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, ఆ నెయ్యిలో 1 కప్పు గోధుమ రవ్వని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత కళాయిని పక్కన పెట్టుకుని వేరొక గిన్నెను స్టవ్ పై పెట్టుకుని 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ని కొలిచి తీసుకోండి. ఇలా 4 కప్పుల వాటర్ని గిన్నెలో వేసుకున్నాం కదా. వాటర్ని బాగా కాగించండి. బాగా కాగుతున్నప్పుడు వేడిగా ఉన్న వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫ్రై చేసుకున్న రవ్వలో వేద్దాం. ఒకేసారి వాటర్ అన్నీ పోయకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ కలిపితే ఉండలనేవి లేకుండా రవ్వ అనేది చాలా ఈజీగా ఉడికిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించినట్లయితే రవ్వ అనేది బాగా దగ్గరగా ఉడుకుతుంది. గోధుమ రవ్వ అనేది కొంచెం ఉడకటానికి టైం అనేది ఎక్కువ పడుతుందండి, అందుకే కొంచెం వాటర్ కూడా ఎక్కువగా అవసరం అవుతాయి. ఇప్పుడు బాగా ఉడికిన రవ్వలోకి కొలిచి పెట్టుకున్న బెల్లం తురుము అంతా కూడా వేసి బెల్లం అంతా ఉండలు లేకుండా కరిగేంత వరకు బాగా ఉడికించి మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఉడికించండి. స్వీట్ అనేది దగ్గరగా ముద్దలాగా ఉడికేంత వరకు ఉడికించండి. బెల్లం సిరప్ అంతా రవ్వ బాగా పీల్చుకొని స్వీట్ అనేది ముద్దలాగా వస్తుంది. అంతవరకు ఉడికించండి. మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉడికించినట్లయితే స్వీట్ అనేది కళాయికి అంటుపోకుండా ఉడకడమే కాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేయండి. పచ్చకర్పూరం అనేది స్వీట్కి టేస్ట్ అనేది ఇవ్వటమే కాకుండా ప్రసాదం సువాసనతో ఉంటుంది. అలాగే నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా రవ్వ ప్రసాదం కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా. దీనికి జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని పక్కన పెట్టుకోవటమే. ఇప్పుడు రవ్వ లడ్డు ప్రసాదాన్ని చూద్దాం. ఈ రవ్వ లడ్డు ప్రసాదం అనేది అందరూ ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాదండి, డిఫరెంట్గా చేసి చూపించాను. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. దానికోసం 1 కప్పు నిండుగా ఉప్మా రవ్వని తీసుకుని, 1/2 కప్పు బెల్లం తురుము తీసుకుని, 1 కప్పు నిండా పాలు తీసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోండి. కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పులు కూడా తీసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిలోకి కప్పు పాలని కూడా అలా గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు కప్పు రవ్వని కూడా పాలలో వేసుకుని రవ్వ అంతా కూడా పాలలో కలిసేలా బాగా కలపండి. చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసి రవ్వ అంతా కూడా పాలలో కలిసేలా విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలపండి. కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసి రవ్వ అనేది ఇలా కొంచెం జారుగా వచ్చేలా కలపండి. ఎందుకంటే రవ్వ అంతా కూడా వాటర్ని బాగా పీల్చుకుని కొంచెం సేపటికి ముద్దలాగా వస్తుందండి. బ్యాటర్ అనేది కొంచెం గట్టిపడుతుంది. అందుకే కొంచెంగా పాలతో పాటు కప్పు పాలతో పాటు ఇంకొంచెం పాలు కానీ వాటర్ని కానీ యాడ్ చేసి ఇలా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టినట్లయితే రవ్వ అంతా కూడా వాటర్ని బాగా పీల్చుకొని గట్టిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కళాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకోండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్
అలాగే ఎండు కొబ్బరి ముక్కలు అలాంటివన్నీ కూడా ఫ్రై చేసి నేతిలో బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే కళాయిలోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ముందుగా పాలలో కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమం అంతా కూడా కళాయిలో వేసి గరిటెతో బాగా ఉడికించండి. ఫ్లేమ్ని తగ్గించి గరిటెతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే రవ్వ అంతా కూడా పాలను పీల్చుకుని బాగా ఉడికి ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఉండలనేవి ఏమీ లేకుండా ఇలా గరిటెతో మ్యాష్ చేస్తూ రవ్వని పొడి పొడిగా చేసి దీనిలో కూడా చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేయండి. ప్రసాదం టేస్ట్ అనేది వస్తుంది. మంచి సువాసనతో స్వీట్ అనేది రెడీ అవుతుంది. అలాగే కొంచెంగా ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఎండు కొబ్బరి అంతా కూడా రవ్వ మిశ్రమంలో కలిసేంత వరకు బాగా కలపండి. రవ్వ అనేది ఉండలనేవి ఎక్కడ లేకుండా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ ఇలా పాలన్నీ కూడా ఎగిరేంత వరకు బాగా పొడి పొడిలాడేంత వరకు ఉడికించి కొలిచి పెట్టుకున్న బెల్లం తురుమంతా కూడా వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇంకా స్టవ్ ఆన్లో ఉండకూడదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత కొంచెం కొంచెంగా రవ్వ ముద్దని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవటమే. రవ్వ లడ్డు స్వీట్ అనేది ప్రసాదం అనేది కూడా కంప్లీట్ అయింది కదా. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి చేసి పెట్టుకోండి. నేను చూపించిన విధంగా పాలతో లడ్డు అనేది చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. కొత్తగా ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ప్రసాదం రెసిపీగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ప్రసాదాలు చూపించాను కదా. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.